సినిమాలలో నటించే హీరోయిన్స్ అంటే గ్లామర్ వలకబోయాలి, అందాలు చూపించాలి, అవసరం ఉన్నా లేకపోయినా పొట్టి బట్టలు వేసుకొని స్క్రీన్ పై తలతల మెరిసిపోవాలి. వేసుకున్న బట్టల్లో కూడా పూర్తి స్థాయి నిండుదనం కనిపించకూడదు. అరకొర బట్టలు వేసుకొని అందాల ప్రదర్శనే మెండుగా పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఇలా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో నెగ్గు కస్తారు అనేది చాలా ఏళ్లుగా అందరూ చెప్పే మాట. దాచుకుంటే కుదరదు, చూపిస్తూనే కుదురుతుంది అంటూ ఉంటారు. సరే, వారి మాటల్లో అర్థం ఏదైనా సినిమా ఇండస్ట్రీ అంటే నేను గ్లామర్ ప్రపంచం. ఈ ప్రపంచంలో నిండుగా బట్టలు వేసుకొని సినిమాలు తీసేవారు చాలా తక్కువ ఉన్నారు. హీరోయిన్స్ అనగానే అందాల ప్రదర్శనకు మాత్రమే అన్నట్లుగా వారి పాత్రల డిజైనింగ్ కూడా ఉంటుంది. కేవలం 4 పాటల్లో హీరో పక్కన గంతులు వేయడానికి మాత్రమే వారికి అవకాశం దొరుకుతుంది. లేదంటే హీరో రొమాన్స్ చేయడానికి, ముద్దు పెట్టుకోవడానికి మాత్రమే హీరోయిన్స్ పాత్రలు ఉంటాయి. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా గతంలో కొంతమంది హీరోయిన్స్ తమను తాము కాపాడుకుంటూ తమ పాత్రను కూడా సినిమాల్లో చాలా పద్ధతిగా చూపించారు. సెక్సీ యాపిల్స్ కనిపించాలంటే బొడ్డు, తొడలు, అందాల ప్రదర్శన చేయడం కాదు, మునుపంటితో పెదవిని కొరికినా చాలు ఎంతో హాట్ ప్రదర్శన కుదురుతుంది అని నిరూపించిన నటీమణి స్నేహ. ఆమె ఏ సినిమాలో కూడా తన అందాన్ని ప్రదర్శించడానికి పెద్దగా ఒప్పుకోలేదు. కేవలం చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తోనే సెక్సీగా కనిపించేలా ప్రయత్నించేది. అందుకు ఉదాహరణ శ్రీరామదాసు సినిమాలో నాగార్జునకు స్నేహకు తొలి రాత్రి సన్నివేశం. ఇది మీరు ఒక్కసారి చూస్తే ఆమె ఎలా తన కళ్ళతో నోటితో అభినయం చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో సౌందర్య, సావిత్రి వంటి వారు కూడా నిండైన వస్త్రధారణతోనే సినిమాలో నటించారు. ఇప్పుడు సాయి పల్లవి మాత్రమే అలా కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో అయినా హీరోయిన్స్ విషయంలో, వారి పాత్రల డిజైన్ విషయంలో మేకర్స్ కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది.